షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఇది ధ్యానాంశం యాజ్ ఇన్ ద రేస్ ప్లాట్. లోతు దినముల గురించి మనం ధ్యానం చేద్దాం. లేఖన భాగము పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 17 verse 28. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. లోతు దినంలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండు కట్టుచు ఉన్నది. వాక్య భాగం లోతు దినములు యాజ్ ద డేస్ ఆఫ్ లాట్. నోవ దినం గురించి వ్రాయబడింది, లోతు దినం గురించి వ్రాయబడింది. లోతు దినములో మనుషులు ఏ రీతిగా ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈట్ అండ్ డ్రింక్, వారు తినుచు త్రాగుచు అన్నమాట చూస్తాం. ఈ తినుచు త్రాగుతున్నది ఇట్ ఈస్ ఎపిక్యూరియన్ ఫిలాసఫీ. ఎపిక్యూరస్ అనేవాడు ఈ యొక్క తత్వాన్ని ప్రవేశపెట్టాడు. ఫిలాసఫీ, ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. ఉమర్ ఖాయం కూడా అదే ఫిలాసఫీ అనుసరించారు. తినుము త్రాగుము సిగించుము. బైబిల్ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ప్రభు చెప్పారు, ఒక రైతు సమృద్ధిగా పండింది. తన ప్రాణంతో చెప్పుకున్నాడు, తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. ఇట్స్ ఎ వరల్డ్లీ పర్సన్, నో థాట్స్ అబౌట్ ఇటర్నిటీ. నిశ్చయిత ఆలోచన లేదు, ప్రభు గురించి చింతన వారిలో లేదు. టోటల్ దేర్ వరల్డ్లీ మైండ్ పీపుల్. ఇదే లైఫ్ అనుకున్నారు. తినడము త్రాగడము సంతోషించడం సుఖించడం ఇదే జీవితం అనుకున్నారు. లోతు దినములలో అదే రీతిగా జరిగింది. లోతు ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ సొలొమోను గొమొర్రా చూశాడు. ఏదైతే తోటలో కనిపించింది, కోరుకున్నాడు. దేర్ వరల్డ్ మైండ్ పీపుల్. హెస్కేల గ్రంథంలో రాయబడింది వారి గురించి. 16వ అధ్యాయం 49వ వచనం. గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖ సంపదలు, arrogant, overfed, unconcerned, they help the poor and the needy, they're haughty and doing detestable activities. వాళ్ళ గర్వం, అహంకారం, సర్వ సమృద్ధి ఉన్నది, ఆహార సమృద్ధి ఉన్నది, ఇక మాకే కొదవ అన్నట్టుగా వారు ఇదే జీవితం అనుకుంటూ తినుతూ తాగుతూ సుఖించారు. ఆ తర్వాత గమనిస్తే వారు కొనుచు అమ్ముచు, బయింగ్ అండ్ సెల్లింగ్. వారిలో గమనించినప్పుడు వ్యాపార తత్వం వారిలో ఉన్నది. లౌకిక తత్వం, వ్యాపార తత్వం. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. కొందరు వర్తకులు అనుకున్నారు, నేడైనా రేపు ఒకనొక పట్టణంగా వెళ్ళి లాభము సంపాదించుకున్నారని చెప్పుకున్న వాళ్ళ మెచ్యూమే పాడది. బిజినెస్ మైండెడ్ పీపుల్. వ్యాపారం వ్యాపారం, సంపాదన సంపాదన, కొనాలి అమ్మాలి, కొనాలి అమ్మాలి. గమనించినప్పుడు మాబూర చాలా పెరిగిపోయిందండి. నేను 83లో వచ్చిన అప్పటికిప్పటికి అస్సగా పెరిగిపోయింది. ఎక్కడ స్థలాలు ఎప్పుడో కొన్నారు, ఇవాళ అమ్ముతున్నారు. గజము 200, 300, ఇంకొకప్పుడైతే పూర్తి చాలా తక్కువ ఉండేదట. అలా ఈనాడు వేలలో ఉన్నది. బయింగ్ అండ్ సెల్లింగ్ ఇస్ ఎ బిజినెస్ మైండ్ ఆఫ్ పీపుల్. ఈనాడు మనం చూస్తున్నాం అదే వారి జీవితం. ప్లాట్స్ కొనడం, ఎక్కువ రేట్స్కి అమ్మడం, జీవన పుట్టుకోవాలంటే సరే, కానీ ఇంకా లాభాలు రావాలి, ఇంకా రావాలి. అత్యాశ అత్యాశ, అదే ధనమోసము, ధన సంపాదన. లవ్ ఆఫ్ ద మనీ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. అది వాళ్ళ ఉన్నది. ఇంకా గమనిస్తే వారు నారు నాటుచు, దే ఆర్ ప్లాంటింగ్, దే ఆర్ హార్వెస్టింగ్.
అది ఒక వ్యాపారంగా వారు మారిపోయినది. ఇన్ని ద్రాక్షతలను నాటడం, ఈనాడు పండ్ల తోటలు గమనించినప్పుడు విపరీతంగా ఉన్నాయి. అధిక లాభాలు, అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి అనేకులు కూడా పండ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. అంత మాత్రమే కాదు, వారు ఇండ్లు కట్టుతూ ఉండేది. ఇక్కడ గమనిస్తే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సో మెనీ కన్స్ట్రక్షన్ ఆర్ టేకింగ్ ప్లేస్, సో మెనీ కన్స్ట్రక్షన్స్ విపరీతంగా మామూలుగా పెరిగిపోయి ఎక్కడ పోతే అక్కడ ఇల్లు కడుతూనే ఉన్నారు, విపరీతంగా ఇల్లు కడుతూనే ఉన్నారు. ఇది ప్రభు రాక గుర్తుగా ఉన్నది. సైన్స్ ఆఫ్ ఇస్ కమింగ్, సెకండ్ కమింగ్. ఈ అంత్యదినములో ఆ రీతిగా లోతు రీతిగా ఉన్నదో అదే రీతిగా మనుష్యకు మా దినములో ఉంటుంది. ప్రభు రానే ఉన్నాడు, వచ్చింది ఎవరు లేదు. నో థాట్స్ అబౌట్ ఇటర్నల్, నో థాట్స్ అబౌట్ సెకండ్ కమింగ్. ఆశ లేదు ప్రభుని ఎదుర్కోవాలని, మంచిగా కలుసుకోవాలని. క్రైస్తవ చింతన లేదు. నేను సగటు క్రైస్తవుడు కూడా, నామినల్ క్రిస్టియన్స్ కూడా ఇదే పంథాల పోతున్నారు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం త్రాగాలి, బిడ్డలకి కూడబెట్టాలి, 10 తరాలు సరిపోయి ఆస్తిని సంపాదించుకోవాలి, ఈ తపనతో ఉన్నారే. కానీ దేని గురించి ఆలోచన కానివ్వండి, నిశ్చిత ఆలోచన కానివ్వండి, అవి లేవు. ఏమన్నా థాట్స్ ఆఫ్ స్పెండింగ్ ఇటర్నిటీ విత్ గాడ్ ఇన్ హెవెన్. ప్రభు రానే ఉన్నాడు కాబట్టి ఆయనకు రాకుండా సంసిద్ధపడదాం. ఇవన్నీ ఇమ్మటల్ థింగ్స్, ఇవి నశించిపోయేవే, ఉండేవి కాదు, కాలిపోయేవే, బుడిదైపోయేవే. ఇవి తాత్కాలిక నివాసాలే. భూకంపం వస్తే అన్నీ కూడా పోతాయి. ఇల్లు కట్టుకొనుసు, సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్. ఎక్కడ మామూలు ఇల్లు కడుతూనే ఉన్నారండి, గుట్టల మీద కడుతూనే ఉన్నారు. హైదరాబాద్ గమనించినప్పుడు బంజారా హిల్స్, కొండలను కూడా వారంతా క్రాష్ చేసి ఇల్లు కడుతున్నారు. పెద్ద పెద్ద మ్యాన్షన్స్, బిల్డింగ్స్ కడుతూనే ఉన్నారు. బిల్డింగ్స్ అని బిల్డింగ్స్ అని బిల్డింగ్స్ అని బిల్డింగ్స్. అందుకే పర్యావరణం గమనించినప్పుడు కలుషితమైపోతున్నది. దేర్ ఇస్ నో వెజిటేషన్, దేర్ ఇస్ నో ప్లాంటేషన్. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ప్రభురా గుర్తుగా ఉన్నాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. పే నో టెన్షన్ ఫర్ సెకండ్ కమింగ్. ప్రభు రానే ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిశ్చిత అర్థమైపోతుంది. నిశ్చిత ఆవిరి పుడకబట్టిది. కొద్దిసేపు కనపడి అందులో మాయమైపు ఆవిరి వంటి వారమే. ఇట్ ఈస్ ఈవెన్ ఎ పేపర్ దట్ అపియర్స్ ఎ లిటిల్ టైమ్ అండ్ విథర్స్ అవే. వాట్ ఇస్ యువర్ లైఫ్? ఇట్ ఈస్ ఈవెన్ ఎ పేపర్. మన పూర్వీకులందరూ కూడా, విశ్వాస సభ్యులందరూ కూడా ఉండబోదానికి ఎదురు చూస్తేవారు. ఇది మాకు నిలవడమే కాదు, ఇట్ ఇస్ కాన్స్టెంట్ ప్లేస్ టు లివ్. ఇది టెంపరరీ ప్లేస్. గ్రామంలో నివసిస్తూ వారు యాత్రికుల ప్రదేశం చెప్పుకొని వారు విశ్వాసంగా వారు మృతి చెందారు. కాబట్టి ప్రభు రాకలో కనిపెట్టుకుందాం. ఎంతమంది సగం ఉంటారు, సిద్ధపడదాం. సిద్ధంగా ఉన్నాడు ప్రభు చెప్పాడు. మెడకు ఉన్న సిద్ధంగా ఉన్నాడు. బీ ప్రిపేర్డ్ యువర్సెల్ఫ్ టు మీట్ యువర్ గాడ్ ఇన్ ద ఎయిర్. ఏ దినము తెలియదుగా యేసు ప్రభుని రాకడా, కాదు కాదనక ఇక కాచుకొని యుండుడి సదా. ఆ ఆ సిద్ధముగా ఉండుడని ప్రభు చెప్పిన వాక్కులను, సిద్ధముగా ఉండుడని ప్రభువు చెప్పిన వాక్కులను శ్రద్ధతో గమనించవా. గమనించినప్పుడు శ్రద్ధతో గమనిస్తున్నావా? ప్రభు యొక్క వాక్ శ్రద్ధ గమనిస్తున్నావా? ప్రభు రానే ఉన్నాడు. సమయము పాటించవా, శ్రద్ధతో గ్రహించవా, సమయము పాటించవా. ఏ దినము తెలియదుగా యేసు ప్రభుని రాకడా, కాదు కాదనక ఇక కాచుకొని యుండుడి సదా. ఆ ఆ, 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 ఆ,
ప్రార్థన చేద్దాం. సిద్ధపడదాం యేసయ్య రాకడ కొరకై. ఎత్తపడసగా ఉండటానికి సిద్ధపడదాం. మనం మా కుటుంబం అంతా కూడా ఎత్తపడసగా ఉండటానికి సిద్ధపడదాం. మహాగణ మహోన్నత యేసయ్య మీ స్తోత్రాలు తండ్రి. లోతుగా దినములో రీతిగా ఉన్నదో అదే రీతిగా తండ్రి ఈనాడు కూడా అవే జరుగుతుంది ప్రభువా. ఇవన్నీ మీ రాకడకు సూచనగా ఉన్నాయి కాబట్టి తండ్రి సిద్ధపడుతూనైనా లోకస్లో ఉండకుండా ప్రభువా మీ ఆత్మీయ భావంతో ఆత్మీయతో మీరు సేవిస్తూ తండ్రి పారమార్థిక మా హృదయాల్లో లేవనెత్తుకుని ప్రభువా నిశ్చిత్తమై మా దృష్టిని మరల్చుకొని మా తండ్రి ఆ పట్టణకు అబ్రహాం ఎదురు చూస్తూ ఎదురుగా ఉన్నాడు అదే రీతిగా మేము ఎదురు చూస్తూ తండ్రి ముందుకు సాగిపోటకు ఆత్మీయంగా జీవించటకు లౌకికంగా కాకుండా ప్రభువా ఆత్మానుసారంగా జీవించటకు ఆత్మశక్తిని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.